జై తెలంగాణ. తెలంగాణ జాగృతి మొదలుపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ పోరాటం తెలంగాణ ఆడబిడ్డలకే కాదు, 50 మంది భారతదేశ మహిళలకు లాభం జరిగే విధంగా మనము వెలిగించినటువంటి దీపం 29 రాష్ట్రాలలో ఒక వెలుగును నింపి మహిళలకు మహిళా బిల్లును సాధించి పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలిసిందే. చాలా మంది జాగృతి నాయకులు, కార్యకర్తలు కూడా నాతో పాటు వచ్చి ఢిల్లీలో ఉండి దీక్ష చేసి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘ నేతలతో కోఆర్డినేషన్ చేసుకొని దాదాపు 18 పైచిలకు పార్టీలతోని మనం మద్దతు కూడగట్టి వారితోని పార్లమెంట్లో మాట్లాడించి వారితోని సపరేట్గా 0 అవర్స్లో ప్రొటెస్ట్లు చేపించి రకరకాల కార్యక్రమాలతో ఒక రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని సృష్టించి మహిళా బిల్లుని దేశంలో సాధించడంలో తెలంగాణ జాగృతి పాత్ర చరిత్ర అయినట్టు కూడా మర్చిపోలేనటువంటిది. మరి ఆనాడే చెప్పినాం, మహిళా బిల్లు పాస్ అయింది, కాకపోతే దాని లాభం ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఉంది, వెంటనే ఆ లాభం వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదని మేము ఆనాడే అభ్యంతరం చెప్పడం జరిగింది. ఒక పక్క సంబరాలు చేసుకుంటేనే ఇంకో పక్క ఇది ఇమీడియట్గా మహిళలకు లాభం చేకూర్చడం లేదు. 2, ఎవరైతే బీసీ ఆడబిడ్డలు ఉన్నారో వారికి కోటా రావడం లేదనే విషయాన్ని కూడా మేము అదే రోజు అభ్యంతరం పెట్టడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకున్నటువంటి బలంతోని పార్లమెంట్లో డీలిమిటేషన్ను, జనాభా లెక్కలను రెండింటిని మహిళా బిల్లుకి ముడిపెట్టి ఆనాడు బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. కొత్త పార్లమెంటు బిల్డింగ్ వచ్చినప్పుడు కూడా మోదీ గారు మరి అందులో మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఈ దేశ ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో మేలు చేసామనే విధంగా ఒక పిఆర్ స్టంట్ లాగా దాన్ని చేయడం జరిగింది. బట్ అల్టిమేట్లీ జరిగింది ఏంటి? పోయినటువంటి కేంద్రం ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ రాలేదు. ఆ తర్వాత 10-12 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే అప్పుడెప్పుడు కూడా రిజర్వేషన్లు రాలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2011 జనాభాను తీసుకొనే మేము ఈ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. మరి దీనివల్ల మహిళలకు నష్టం జరుగుతుంది అనేటటువంటిది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను. 2027 జనాభా గణన జరిగేంత వరకు ఆ జనాభా గణనలో కూడా మీరేదైతే బీసీలను లెక్కిస్తామని చెప్పారో బీసీ కాలం పెట్టి లెక్క పెట్టిన తర్వాత మీరు మహిళా బిల్లుకు అప్లై చేసినట్టయితే బీసీ కోటా వస్తుంది, మహిళలకు కూడా ఎక్కువ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 2027 వరకు ఆగాలని చెప్పి ఆ లాభాన్ని మహిళలకు కలిగించాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది బీసీ బిడ్డలు, ముఖ్యంగా బీసీ ఆడబిడ్డలందరూ కూడా కదలాల్సినటువంటి తరుణం. మరి వచ్చేటటువంటి ఈ బిల్లులో ఈ నెల 16, 17, 18 స్పెషల్ పార్లమెంట్ సెషన్ పెట్టి ఈ బిల్లును పాస్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లును ప్రజలకు చూపించడం లేదు. సో ఖచ్చితంగా ప్రజలకు ఆ డ్రాఫ్ట్ బిల్ చూపించాలి. అన్ని రీజనల్ పార్టీస్ కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లును చదువుకునే అవకాశం కల్పించాలి. అప్పుడైతేనే పార్లమెంట్లో అభ్యంతరాలు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే బీజేపీ ఎప్పుడు చేసినట్టుగానే మరి కంటిన్యూస్గా మోసపూరితమైనటువంటి వైఖరితో బిల్లు ప్రవేశపెట్టినటువంటి రోజు ఆ ఉదయం మాత్రమే బిల్లుని ఇస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకించాలని నేను అందరు పొలిటికల్ పార్టీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు మాతో కలిసి పనిచేసినటువంటి 18-19 పొలిటికల్ పార్టీస్కి కూడా నేను పర్సనల్గా మాట్లాడతాను. ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందిగా కూడా వారందరినీ కోరుతాను. మహిళలందరం కూడా మనం ఐక్యంగా ఉండాలి. మనకు సాధించుకున్నటువంటి హక్కులు అమలు చేసుకోవడానికి మరొక పోరాటానికి సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.